కృతజ్ఞత లేని వాళ్ళు ఉంటారా? రెండోసారి ఇంకా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి. అలాంటి వాళ్ళు వద్దు, మీకు మంచిది కాదు, మీకు నష్టం. మీ దగ్గర అవసరానికి మిమ్మల్ని వాడుకొని తర్వాత వదిలేసే వాళ్ళు మీకు వద్దు. అలాంటి వాళ్ళతో మీరు ఎక్కువ కాలం ఉండకండి, మీరు నష్టపోతారు. అలాంటి వాళ్ళని మళ్ళీ నమ్మకండి, ఇంకా 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 మోసపోతారు. ఎందుకంటే పాముకు పాలు పోసి పెంచితే అది ఏం చేస్తుంది? విషమే కక్కుద్ది. పాలు తాగింది కదా అని పాలు కక్కదు కదా, విషం కక్కుద్ది అనమాట. అలాగా కొంతమంది మనుషులు ఉంటారు. తేలికేమో తోకలో ఉంటదట విషం, జెర్రికేమో మీసాల దగ్గర ఉంటదట విషం. ఈ కుళ్ళుబోతోడికి ఒళ్ళంతా విషమేనట, నిలువెల్లా విషమే ఈ కుళ్ళుబోతోడికి. ఉంటారు అలాంటి వాళ్ళు? ఉండరా? అయ్యో చాలా మంది ఉంటారు. చాలా మంది చేసిన మేలు మర్చిపోతారు. అరే ఎంత మేలు చేశాను మర్చిపోతారు. ఎంత సాయం చేశానరా నీకు, ఎంత సాయం చేశానమ్మా నీకు, మర్చిపోతారు. మనిషి నైజమే మర్చిపోవడం, కానీ మేలు ఎప్పుడు మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. అది దైవ లక్షణం. దేవుని పిల్లల లక్షణం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా చేసిన మేలు మర్చిపోకండి. మీకు ఎవరైనా ఇతరులు మేలు చేస్తే అది గుర్తుపెట్టుకుని కృతజ్ఞత కలిగి ఉండండి. ఇతరులు మీకు ఏదైనా ఇస్తే కృతజ్ఞత కలిగి ఉండండి. ఎవరైనా మిమ్మల్ని బలపరిస్తే కృతజ్ఞత కలిగి ఉండండి. ఎవరైనా మీకు సహకరిస్తే కృతజ్ఞత కలిగి ఉండండి.